పహల్గామ్ ఉగ్రవాది దాడి ఘటన తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణంలో ఏం జరగబోతుందన్న పరిస్థితులు నెలకొనడంతో దాయాది దేశం తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. భారత్ రక్షణ సంస్థలే టార్గెట్గా పాకిస్తాన్ సైబర్ దాడులకు యత్నించాయని తెలుస్తుంది. పాకిస్తాన్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ తీసుకుంటున్న చర్యలతో గజగజ వణికిపోతుంది. అందుకే తమకు అలవాటైన దొడ్డిదారుల గుండా భారత్ను దెబ్బకొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. భారత్ రక్షణ రంగమే టార్గెట్గా పాక్ సంబంధిత గ్రూపులు సైబర్ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్కు సంబంధించిన సున్నితమైన డేటాను హ్యాకర్లు పొందినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్కు చెందిన ఎక్స్ హ్యాండిల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే హ్యాకింగ్ ప్రయత్నాల వలన ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది అంచనా వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా పాకిస్తాన్తో సంబంధం ఉన్న సంస్థలు లేదా వ్యక్తుల స్పాన్సర్స్ చేసే సైబర్ దాడులను గుర్తించడానికి ఎక్స్పర్ట్స్ సైబర్ స్పేస్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఇతర హ్యాకింగ్ ప్రయత్నాల నుంచి కూడా రక్షణ కల్పించేందుకు భద్రతలను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. కాగా పాక్ సైబర్ ఫోర్సెస్ ఎక్స్ హ్యాండిల్లో ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్కు చెందిన వెబ్ పేజ్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇందులో భారతీయ ట్యాంక్ స్థానంలో పాకిస్తాన్ ట్యాంక్ ఉంది. మరో పోస్ట్లో భారత రక్షణ శాఖ సిబ్బంది పేర్ల జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాక్ అయింది మీ భద్రత అనేది భ్రమ, MES డేటా వారి సొంతం అనేది సందేహం కూడా ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడి ఘటన తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది.